నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగుల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనేది పూర్తిగా ఇవ్వడం జరిగిందన్నారు. నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో గత 6 రోజులుగా 3 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసినట్టు తెలిపారు. మన మళ్ళీ ఇలా గుర్తు చేయకపోతే ఇల్లు మర్చిపోతారు. అంటే మీరు ఇదివరకు హౌస్ అరెస్ట్ మీకు పెట్టమ్మా మూడు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తరఫున ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మరి యువతకి కల్పిస్తామని చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అది గవర్నమెంట్ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా జాబ్ మేళాల ద్వారా అవ్వచ్చు, అలాగే ఏదైతే కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు అవ్వచ్చు, అందరూ కూడా యువత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మరి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి జాబ్ క్యాలెండర్ అనేది గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా రిలీజ్ చేయాల, అలాగే డిఎస్సి రిలీజ్ చేయాల. డిఎస్సి చేసి ఏదైతే ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారో అందులో భాగంగానే మరి ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో అనేక డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అన్నిట్లో కలిపి 10,060 ఉద్యోగాలు ఉంటే దానికి ఏ నెలలో దేనికి నోటిఫికేషన్ ఇస్తాం, ఎంతమందికి అందులో ఉంటుంది అనేది క్లియర్ కట్గా నిన్న ఉగాది సందర్భంగా యువత అందరికీ కూడా ఉగాది కానుకగా మరి ఆ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 20 నెలల్లో అనేక మందికి 6,28,347 ఉద్యోగాలు దేని ద్వారా అయినా సరే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవ్వచ్చు, డిఎస్సి ద్వారా అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అవ్వచ్చు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా అవ్వచ్చు, అనేక రకమైన పరిశ్రమల ద్వారా అవ్వచ్చు. ఇప్పటికే 6,28,000 ఉద్యోగాలు అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 20 లక్షలు అన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైతే మొన్నెళ్ళి వాళ్ళందరూ కూడా పరిశ్రమలు తీసుకురావడానికి వైజాగ్లో కానీ, అదేవిధంగా నెల్లూరులో కానీ వాళ్ళు ఏదైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో ఆ పరిశ్రమల ద్వారా ఇంకా 25 లక్షల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అహర్నిశలు కూడా ఎవరైతే యువత బాగుండాలి, యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వేరే రాష్ట్రాలకు వెళ్ళకోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అందరితో కూడా సంప్రదింపులు చేసి ఏదైతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైతే పరిశ్రమలకి రాయితీ ఇస్తారో ఈ రాయితీలను చెడగొట్టడానికి వాళ్ళు కోర్టుల్లో కూడా వేశారు. దానికి కోర్టులు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే వేసారో వాళ్ళకి చివాట్లు కూడా పెడతాం జరిగింది. అలాగే వీళ్ళు చేసే వాళ్ళని చెడగొట్టడానికి మేము వచ్చిన తర్వాత ఆ భూములు లాగేసుకుంటాం, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టా ఆ పెట్టుబడులు వేస్ట్ అయిపోతాయని చెప్పి వాళ్ళని బెదిరించడం, అలాగే కొన్ని కంపెనీలు సీఈఓలకి లెటర్లు రాయటం, మీరు ఇక్కడికి రావద్దని చెప్పి కొంతమందికి ఫేక్ ఏదైతే మెయిల్ ఐడీలు పంపించడం, ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు, రాష్ట్ర ప్రజలు బాగుండటానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాపగాండా ఇది జరగలేదు, వీళ్ళు ఇది చేయలేదని